బ్రౌన్ లెంటిల్స్ కర్రీ. వావ్, సో నిజంగానే మనము లెంటిల్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి, చాలా మంచిది హెల్త్ కి అంటుంటారు. ఏ ఫామ్ లో తీసుకోవాలో చాలా మందికి డౌట్ అనమాట. స్నాక్స్ లాగా తీసుకుంటుంటారు, బట్ ఇలా కర్రీ లాగా కూడా తీసుకోవచ్చు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. సో బ్రౌన్ లెంటిల్స్ తీసుకోవచ్చు, ఆల్రెడీ ఉడకబెట్టినవి తీసుకొచ్చేసి. ఆల్రెడీ బాయిల్. అండ్ ఆల్మోస్ట్ కర్రీకి ఏమేమి కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చు. సో అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా మనం ట్రై చేస్తూ ఉండాలి కర్రీస్ లో, అంటే ఇంగ్రీడియంట్స్ అనేవి మారుస్తూ ఉండాలి అనమాట. అవును. సో ఇది ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవచ్చు పల్లవి? సో లెంటిల్స్, పల్సెస్ ఇవన్నీ కూడా మనము డేలో 50 to 60% తీసుకోవాలన్నమాట. సో దాన్ని మనం కొంచెం స్విచ్ ఆన్ అవ్వాలి, ఒకసారి లెంటిల్స్ ఒకసారి పల్సెస్. అండ్ సీరియల్స్ అయితే మన స్టేపుల్ ఫుడ్ కాబట్టి ఎవ్రీడే ఉంటుంది. సో ఇవి రెండింటిని మనం కొంచెం ఆల్టర్నేటివ్ గా తీసుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం నెయ్యి. సో మనం నెయ్యితో చేసుకుంటున్నాము. సో వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే లెంటిల్స్ కొంచెం ఫ్లేవర్ తక్కువగా ఇస్తుంది కాబట్టి మనం నెయ్యితో చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. సో కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ జీలకర్ర. సో యూజువల్గా చాలా మందికి ఏంటంటే కర్రీ అండ్ రైస్ ఇది ఎంత క్వాంటిటీ ఎక్కువ, మనము రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కర్రీ కంటే. బట్ చాలా మంది ఇప్పుడు చెప్పడం ఏంటంటే కర్రీ అనేది మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఆ ప్రపోర్షనేట్ రేషియో అనేది ఎలా ఉంటే బెటర్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రైస్ ఒక 50% తీసుకుంటే రిమైనింగ్ 50% వచ్చేసి మన కర్రీస్ ఉండాలన్నమాట. లైక్ 20% గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, 20% వచ్చేసి మన నార్మల్ అదర్ వెజిటేబుల్స్, అండ్ ఆ 10%లో ఏదైనా మిల్క్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఉండాలి. సో మోస్ట్లీ మనం కర్డ్ అనేది ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం, లేదా బటర్ మిల్క్ తాగడం అలవాటు కాబట్టి అలా ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వీక్లీ వన్స్ అట్లాగా మనం ఆ మిల్క్ ప్రోడక్ట్స్ కర్డ్ అండ్ మిల్క్ లేదంటే బటర్ మిల్క్ కాకుండా పన్నీర్ తీసుకోవచ్చు. ఓకే, డన్. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కూడా, సో కర్రీస్ కాబట్టి మనం ఎక్కువగా నైట్ టైం ప్రిఫర్ చేయాలా లేకపోతే లంచ్కి, ఏదైతే బెస్ట్ ఆప్షన్ అంటే? సో ఇది మనం ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు, బికాజ్ అంత హెవీగా మనం ఏమి యాడ్ చేయట్లేదు. లెంటిల్స్ కూడా మనకు చక్కటి ప్రోటీన్ అండ్ డైజెషన్ కూడా ఈజీగానే అయిపోతుంది కాబట్టి మనం నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం లెంటిల్స్ వేసేద్దాం. సో ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి మనం జస్ట్ 1 or 2 minutes సాట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇంకా మనం స్పైసెస్ యాడ్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. అవును. సో యాడ్ చేసేసాను. ముందుగా కొంచెం కారం, ఉప్పు, పసుపు, ఓకే, అలాగే గరం మసాలా కొంచెం. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. సో ఓకే, సో కసూరి మేతి ఇప్పుడు యాడ్ చేద్దామా లేకపోతే కొంచెం అది వాటర్ షింక్ అయినాక కసూరి మేతి? ఓకే, సో అయితే చక్కగా బాయిల్ చేసుకుందాము. సో ఏవైతే మనం స్పైసెస్ వేస్తామో అదంతా మొత్తం లెంటిల్స్ కి పడితే టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అవును, చక్కగా ఉడకనిద్దాం. ఓకే భలే, ఒకసారి చూద్దామా మరి? చూసేద్దాం. వావ్, సో మంచి అరోమా అయితే వస్తుంది సూపర్ గా. సో అందులో మనం ఇప్పుడు కసూరి మేతి కూడా యాడ్ చేద్దాం. ఓకే, యూజువల్గా
కసూరి మేతి చాలా వరకు మనము లైట్ గా యాడ్ చేస్తుంటాం అన్ని కర్రీస్ లోకి. సో ఏంటి ఫ్లేవర్ కోసమా లేకపోతే మన మెడిసినల్ ప్రాపర్టీస్? లేదు, ఇదేంటంటే మన బాడీలో కొలెస్ట్రాల్స్ ని తగ్గిస్తుంది అండ్ అలాగే మీరు చెప్పినట్టుగా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా లాక్టేషన్ మదర్స్ కి అయితే ఆ మిల్క్ ప్రొడక్షన్ లో ఉపయోగపడుతుంది అండ్ ఆ మిల్క్ చేదుగా అవ్వకుండా కూడా ఉపయోగపడుతుంది. ఓ సూపర్. సో పర్ఫెక్ట్ కుక్ అయిపోయినట్టే కదా, మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో గార్నిషింగ్ కి కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. పర్ఫెక్ట్ అనమాట. ఓకే లాస్యా, బ్రౌన్ లెంటిల్స్ కర్రీ రెడీ అయిపోయింది. బ్రౌన్ లెంటిల్స్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒక్కసారి చూద్దాం. బ్రౌన్ లెంటిల్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన లెంటిల్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బ్రౌన్ లెంటిల్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి అది కరిగాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి కాసేపు మగ్గించుకొని తర్వాత ఉడికించిన లెంటిల్స్, కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలుపుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రౌన్ లెంటిల్స్ కర్రీ రెడీ.